అంటే దివాళీకి ఇదే హిట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అబ్సల్యూట్లీ కిరణ్ అబ్బవరం వరం ఇచ్చేసినట్టే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరోయిన్ యాక్టింగ్ కూడా ఫ్రెష్గా అనిపించింది అండ్ బాగుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అండ్ కిరణ్ గారి కామెడీ టైమింగ్ బాగుంది. వెన్నెల కిషోర్ వీళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం సేపు ఉన్నా కూడా వెన్నెల కిషోర్ గారిది ఎక్సలెంట్ ఉంది. అండ్ నరేష్ గారి కామెడీ అయితే అనదర్ లెవెల్. మేబీ కొంచెం వల్గారిటీ అని అనిపించినా కూడా ఇప్పుడు సినిమాల్లో అది కామన్ కాబట్టి అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అంటున్నారు, అదే అంటున్నా. ఒకవేళ అది లేకపోతే ఖచ్చితంగా మన జనాలు చూడరు, ఎందుకంటే అలవాటు పడిపోయారు కాబట్టి. గుడ్ వన్. యా, ఫ్యామిలీ వచ్చే మూవీ. యా కంపారిటివ్లీ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది అర్థమవుతుంది అండ్ దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది కూడా. యా అబ్సల్యూట్లీ, ఇది కంప్లీట్ డిఫరెంట్. అదే కామెడీ అల్లర్ నేచర్ ఉన్నా కూడా దట్స్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. ఆయన మాటలని ర్యాంప్ కొట్టినట్టే ఉన్నాయి కాబట్టి జస్టిఫికేషన్ అయ్యింది అంతే. అంటే కుమార్ ర్యాంప్, ఆయన పేరు కుమార్ కాబట్టి సో జస్టిఫికేషన్ అయితే అయ్యింది. యా అంటే 5కా అరౌండ్ 3.5 to 4 ఇవ్వచ్చు ఈజీగా. ఎవరి చాలా ఫ్రెష్గా ఉంది అండ్ తన కొత్త హీరోయిన్ అన్నట్టు ఏం లేదు. తెలుగు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అండ్ తను చాలా బాగా యాక్ట్ చేసింది. కిరణ్ గారితో ఈక్వల్గా అనిపించింది క్యారెక్టర్. అంటే అవన్నీ మనకి గమనించేంత ఉండదు, వాళ్ళు ఆ గ్యాప్లో పని చేసేసేస్తారు కాబట్టి కామెడీ ఉంటుంది. ఎస్, లాస్ట్ ఎండింగ్ ఆ ఎమోషన్ తప్ప మిగతాదంతా కామెడీ అంటే ఎమోషన్లో కూడా కామెడీ అన్నది అవుతుంది. అన్నా కే ర్యాంప్ అంటే ఖతర్నాక్ ర్యాంప్ అన్న, కోట్లు కోట్లు కిరాక్ ర్యాంప్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవారన్నా ఏంటన్నా అబ్బా అబ్బా అనిపించావన్నా. దీపావళికి అయితే ఇట్టు కొట్టారు మీరు. ఏంటన్నా స్టైల్ ఏంటి, ఆ లొంగి కట్టుకొని మందు తాగుతుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాలో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇందులో చాలా మంది డెవలప్మెంట్ డైలాగ్ లేవన్నా, లిప్ లాక్ లేకుండా. అంటే లిప్ లాక్ అనేది వాడుకున్న విధానం కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఏడిపించారన్న. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ లేదు, పిచ్చ కామెడీ. దీపావళి కిట్ కొట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు ఖచ్చితంగా వస్తుందన్న. వేరే లెవెల్ ర్యాంప్ తెప్పించారు. అసలు ఏమి ర్యాంపు, ఏమి స్టైలు. అసలు అద్దాలు ఒక అద్దం పలిపోయి ఆ డ్యాన్స్ చేస్తుంటే ఒక సెంటిమెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మందు తాగడము, మెడిసిన్ హౌస్ తాగుతూ ఒక బాటిల్, అబ్బా అదైతే వినాకిల్. ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఓల్డ్ సాంగ్స్ పెట్టేసేసి కిరాక్ తెప్పించారు. ర్యాంప్ తెప్పించారు. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఉంది. హీరోయిన్ అయితే అసలు ఈ ట్విస్ట్ మాత్రం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో హీరోయిన్కి టైం సెన్స్ ఉంటుంది అన్న. టైంకి రాలేదనుకో 100% బ్లాక్ బాస్టర్. దీపావళికి బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ఇక్కడ నరేష్ గారి యాక్టింగ్ మాత్రం, కామెడీ మాత్రం ఇరుగా తీసేసిండు. నిజంగా చెప్తున్నా, సెంటిమెంట్ తండ్రి సెంటిమెంట్ మాత్రం చాలా బాగా పెట్టింది. అంటే ఒక సినిమా క్యారెక్టర్ ఎలా చేయాలో హీరో గారు అలా క్యారెక్టర్ ఉదిగిపోయిన సినిమాల క్యారెక్టర్కి అంత బాగా చేసిండు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన మాత్రం ఇచ్చి పడేసిన మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సినిమా ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సినిమా కిరణ్ అబ్బవరంని మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎంత బాగా ఎనర్జెటిక్గా చూస్తామో దానికి మించి దీంట్లో చూడొచ్చు. కిరణ్ అబ్బవరం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లాస్ట్ దాకా ఎనర్జీ అయితే మిస్ అవ్వలేదన్న. బాగుంది సినిమా. నరేష్ గారిది ప్లస్ కిరణ్ అబ్బవరం, కిషోర్ గారు అక్కడైతే కామెడీ టైమింగ్స్ బాగుంటుంది. ఒక సెంటిమెంట్ ఉంటుంది, మా ఫాదర్ సెంటిమెంట్, అది బాగుంటుంది మెయిన్. మరి ఏం లేదన్న, అక్కడక్కడ 2-3 లిప్ కిస్లు ఉంటాయి తప్ప కొన్ని డైలాగ్స్ మేమే మిస్ అవుతున్నాం అన్న. యూత్ అవి ఉంటే బాగుండి అనిపిస్తుంది, కాకపోతే అవి మిస్ అయిపోయాం. అవి బీపేశారన్న సౌండ్ రాకుండా, అంతే. బాగుంది. 2.5 ఇయర్స్ అన్న రేటింగ్. బాగుంది, ఎనర్జెటిక్, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్న. హీరో అంటే రీసెంట్గా వచ్చిన మిత్ర మండలి అన్నీ చూశాను, పెద్దగా అదేం అంతగా బాగాలేదు. దానికి మించి ఇదే బాగుంది. డూడు వేరే బ్రో, డూడు కొంచెం లవ్ ట్రాక్ అన్నీ అలా ఉంటాయి. ఇదైతే ఎనర్జెటిక్గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకోవచ్చు బ్రో. నాకైతే ఇదే నచ్చింది బ్రో. ఓవరాల్గా అయితే ఇదే బాగుంది ఎంటర్టైన్మెంట్గా. చూశాను కాబట్టి ఇదే బాగుంటుంది బ్రో. కే ర్యాంప్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా. అంటే మిత్ర మండలి చెప్పాడు కదా బన్నీవాసు గారు, ఇది బాగుంటుంది మీ కామెడీ టైమింగ్స్ అంతా అని. దానికి అంతకేం అనిపించలేదు, ఇదే బాగుంది బ్రో. నేనైతే దీపావళి విన్నర్ ఇదే అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ కొంచెం కిషోర్ కానీ, వెనెల్ కిషోర్ కానీ, నరేష్ గారు వాళ్ళ కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. వాళ్ళు ఉన్నట్టు నరేష్ గారు 10 to 15 minutes ఉంటుంది హైలైట్ ఆ ఎపిసోడ్. కొంచెం తగ్గింది. సెకండ్ హాఫ్ డోస్ బాగుంది. హీరో మంచి ఫ్రస్ట్రేషన్ అవుతుంది అమ్మాయి మీద, అందుకని బాగా నచ్చింది అన్న. ఇప్పుడే కే ర్యాంప్ మూవీ చూసాను. సినిమా అయితే బాగుందన్న. మెయిన్లీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సైకో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, అంటే లవర్ వస్తా అన్నప్పుడు ఒక 10 minutes లేట్ అయ్యి వచ్చినప్పుడు అరుస్తారు కదా, అలాంటి సైకో గర్ల్ ఫ్రెండ్స్ చూడాల్సిన సినిమా అన్న. అంటే ఫ్యామిలీ తోటి చూడొచ్చు. త్రూ అవుట్ ద మూవీ
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ దివాళీకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో కిరణ్ అన్న ఇంకోసారి గట్టి హిట్ కొట్టేశాడు ఆఫ్టర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి హిట్ దీంతో వచ్చింది. అండ్ నరేష్ గారి కామెడీ చాలా బాగా అనిపించింది. సో యాజ్ యూజువల్గా కిరణ్ అబ్బవరం కూడా చించేశాడు. సో ఓవరాల్గా దివాళీకి బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమాకి ఏ రేటింగ్ ఇచ్చారు కదా, మరి అంటే మరీ అన్నీ లేవన్నా, అంటే కొన్ని బాల్స్ అవి ఇవి ఉన్నాయి. బట్ అవి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. సో ప్రాబ్లం లేదన్న. ఎక్కువ అంటే యానిమల్ కంటే వరస్ట్ ఏం లేదు కదా, ఒక 2-3 ఉంటాయి. అవి కూడా పైన నాకినట్టు ఉంటాయి, మొత్తం ఎక్కువ పెట్టినట్టు ఏమి ఉండదు. బాగుంది. నరేష్ గారి వల్ల సెకండ్ హాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఎక్కడికో లేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ హిలేరియస్ ఉంటుంది. చాలా సినిమాలు వచ్చినాయన్న. డ్యూడ్ చూశాను, తెలుసు కదా చూశాను, ఇప్పుడు ఇది చూశానన్న. అన్ని బాగున్నాయి, నాకు బాగా అనిపించాయి. అన్ని బాగా అంటే సంక్రాంతికి అన్ని హిట్లే అని అనిపించింది నాకైతే ఓవరాల్గా. ఇదా అన్న ఒక 50 కొట్టినా నాకైతే హ్యాపీ అన్న. మినిమం 50 కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. ర్యాంప్ ఆడించేసాడండి హీరో అయితే అనుకుంటారేమో, కానీ హీరోయిన్ ర్యాంప్ ఆడించింది ఇక్కడ. పిచ్చకిచ్చేసింది. సెకండ్ హాఫ్ పరిగెడతా ఉంటాడు బాబోయ్, హీరోయిన్ దెబ్బకి పారిపోతాడు. లాస్ట్లో అయితే ఒక 3 వారాలు కనిపించడు అనమాట. ఇంకా అలాగ ఉంటుంది. కానీ ఒక 50 సార్లు మంతాగా ఉంటాడండి, 50 సార్లు చేసేస్తుంటాడండి. ఎందుకంటే అబ్బవరం ఇచ్చాడు ఒక వరం అండి సినిమాలో అయితే. సూపర్. ప్రతి హీరోయిన్కి కూడా ఫ్రెండ్ ఉంటుంది, అలాగే హీరోకి ఫ్రెండ్ ఉన్నట్టే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే ఐ లవ్ చెప్పేసావా, నీ పని అయిపోయిందిరా అంటూ ఉంటాడు. నేను అనుకున్నాను ఏంటిది ఇలా బెదిరుతుంది అంటే, ఏ బావ వస్తాడేమో, లేదా సెకండ్ ఏ రాయలసీమ స్టోరీ వస్తుందేమో, లేదా ఏ రంగు మొగుడు నా పిల్లని చెప్పి వస్తుందేమో అనుకున్నాను. కానీ అలా కాకుండా హీరోయిన్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటనేది ఇంటర్వెల్ కానించి చూపెడతాడబ్బా. సూపర్. అంటే సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో స్టోరీ వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ అండి. చాలా ఇంట్రెస్టింగ్. అవును, చాలా అంతా అంటే నరేష్ గారు ఏంటంటే ఒక 20 సంవత్సరాల కుర్రోడే అనుకోవాలి, ఒక 60+ 50+ పక్కనట్టండి. అంటే ఎప్పుడు 20 సంవత్సరాలకి నాడు ఒక అమ్మాయిని నడుము టచ్ చేస్తాడు, కానీ పెళ్ళి అవుద్ది. పెళ్ళైన ఆయన ఒకటి చెప్పాడు, రే కొడుకు తెత్తుడు, రే పెళ్ళైన మీ అమ్మతో సంసారం మూసేసి చేస్తుందని రా అంటే ఊహించుకుంటున్నాడంట. పాత ఆ టచ్ అయిన అమ్మాయిని ఊహించుకున్నాడంట. లాస్ట్ వరకు కూడా దానికోసం వెయిటింగ్ చేసి లాస్ట్ తగులాక అబ్బా సాంగ్లు వేస్తాడండి. ఆ జివ్వు మంది గాలి చాలా బాగుందండి. సినిమా అయితే చాలా బాగుంది. అంటే చెప్తాం కదా, ఒక గంట లేట్ అయితే అబ్బా గంట లేట్ మనం ఎంత ఫీల్ అవుతామో ఏదన్నా, కానీ హీరోయిన్ ఫీల్ అవ్వదు, తనలో ఉన్న కోపం చూపించేస్తూ ఉంటుంది. లాస్ట్కి హీరో ఎలా మార్చాడు అనేది ఈ ర్యాంప్ మూవీ. సూపర్ అండి, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే రొమాన్స్ కూడా చాలా బాగుంది. ఇందాక అడిగారు కూడాను, కిస్సింగ్స్ కూడా బాగా పెట్టాడు. ఎందుకంటే కిస్సింగ్స్ బాగా మినిమం ఒక 15 సీన్లు ఉంటాయి సుమ్మాలు. ఎందుకు అనుకుంటున్నారు, అది కూడా ఉంది. ఆ హీరోయిన్కి ఆ బాధ చూపు తట్టుకోలేకపోతుంది. ఆ హీరో ఏం చేయలేడు. ఆ కిస్ ఇచ్చాకే హీరోయిన్ కే ర్యాంప్ మామూలు లేదన్నా. కిరణ్ ఒక మాట ఏమాడు, తమ్ముళ్ళు సినిమాకి వచ్చాడు బుర్ర పాడను అన్న, సినిమా మాత్రం బుర్ర పాడను. నాకైతే అమ్మ మామూలు నచ్చలే అన్న. ఫుల్ అన్న సినిమాలో స్టోరీ లేదన్న. ఒకటే అన్న, సినిమాకి రండి ఒక జాతీయ సినిమాలు ఎలా నవ్వుకున్నారో ఇలా ఈ సినిమా కూడా అంత నవ్వుకొని పోతారన్న. నవ్వు ఉంది, రొమాన్స్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఒక ఫుల్ ప్యాకేజ్ మూవీ అన్న. మెయిన్గా మాత్రం మన సాయి కుమార్ గారు అండ్ మన కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకు సెంటిమెంట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చిన దీంట్లో కూడా క్లైమాక్స్కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. అది మాత్రం ఉందన్న. వాళ్ళిద్దరు యాక్టింగ్ మామూలు లేదు. మరి ఇంకో నరేష్ సీనియర్స్ అందరు ఇట్లా నడుము మీద చేశారు. ఒకటి కాదు, ఒక 50 మా ఆంటీ మీద చేశారు. నడుము మీద ఇట్లా హగిస్తాడు, నడుము మీద చేశారు, హగిస్తాడు నడుము మీద. అబ్బా నువ్వు 20 కుర్రోడు నాయనకు జివ్వమని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా ఏం ఎలివేషన్ అని అసలు. ఆ నరేష్ గారు మీరు ఆ ప్రీరిజ్లో డ్యాన్స్ చేసేదిగా చిక్ అరే ఆ డ్యాన్స్కి మాత్రం ఫీల్ అయిపోయినా. ఎందుకంటే ఆయన అంటే కంబ్యాక్ ఇచ్చిన అనిపిస్తుంది నాకు. కే ర్యాంప్ థియేటర్లో నిజంగా మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ర్యాంప్, సెకండ్ హాఫ్ కే ర్యాంప్. ఏదైతే మనం కిరణ్ ర్యాంప్ కుమార్ ర్యాంప్ అంటున్నారు, ఈ రెండు కాదు, మనం అనుకునే ఇంకో ర్యాంప్ ఉంది కదా కూ ర్యాంప్, అదనమాట. థియేటర్లో ఓవరాల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. అండ్ సెకండ్ హాఫ్లో నరేష్ గారు కిరణ్ గారు సీన్స్కి, అలాగే వెన్నెల కిషోర్ గారు కిరణ్ గారు సీన్స్కి థియేటర్లో మామూలుగా నవ్వట్ల. ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఏది తక్కువ లేదు సినిమాలో, అన్నీ మిక్స్ అయ్యి దీపావళికి ఒక మంచి 1 lakh వాళ్ళ బ్లాస్ట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ బ్లాస్ట్ అనమాట. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. అండ్ మనం నరేష్ గారిని ఒకప్పుడు జంబలగడి పంబ లేదంటే
పోపులు పెట్టి అమృతం లాంటి సీరియల్స్లో వాటిలో కామెడీ ఆయన హోల్సమ్ కామెడీ చేయడం చూసాం. ఆయన ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లో కామెడీ చేస్తున్నారు. అలా కాకుండా ఆయన మళ్ళీ డైరెక్ట్గా ఒక కామెడీ మూవీ చేస్తే మామూలుగా ఆ రచ్చ వేరే ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సామజవర గమన కానీ లేదా ఇప్పుడు కే ర్యాంప్లో ఆయన కామెడీ కానీ సో మామూలుగా లేదు. ఆయనే డైరెక్ట్గా ఒక సోలో సినిమా తీసేయచ్చు హీరోగా. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ఎమోషన్ ఉంది. ఎమోషన్లో నాకు తెలిసి కిరణ్ గారు ఇప్పటిదాకా ఆయన ప్రాపర్ కామెడీ లేదు, ప్రాపర్ ఎమోషన్ లేదు. ఈ సినిమాలో రెండింటిని జస్టిఫై చేశారు. ఒక ప్రాపర్ మెచ్యూర్డ్ యాక్టర్ కనిపించారనమాట ఆయనలో. సో ఓవరాల్గా సినిమా అయితే థియేటర్లో ఈ పండక్కి దీపావళికి లాస్ట్ దీపావళి కూడా ఆయనదే. కాకి మించిన బ్లాక్ బస్టర్ హిట్ కే ర్యాంప్. ఈసారి కే ర్యాంప్ తోటి దివాళీ మళ్ళీ నా సొంతం అని ప్రూవ్ చేసుకున్నారు. దివాళీకి 4 సినిమాలు ఉన్నాయి కదా, ఎక్కువ ఆడియన్స్ దేనికి వెళ్తే డబ్బులు దేనికి? యాక్చువల్గా 4 సినిమాలు వచ్చాయి మీరు అన్నట్టు. బట్ లాస్ట్ వచ్చిన సినిమా ఏది? కే ర్యాంప్. కానీ ఈ దివాళీకి ఫస్ట్ నిలబడుతున్న సినిమా కూడా కే ర్యాంపే. లాస్ట్ రిలీజ్ అయిందేమో బట్ ఫస్ట్ నిలబడుతుంది. మిగతా 3 రోజుల ముందే రిలీజ్ చేసి ఉంటే ఇంకా వేరే కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఇంకా 3 డేస్ టైం ఉంది. కే ర్యాంప్ని థియేటర్లో కుమ్మ అవతల పడేయండి. అండ్ కే ర్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది తెలుసు కదా. అండ్ డ్యూడ్ ఈ 2 కూడా సెకండ్ ప్లేస్లో ఉంటాయి. 2 కూడా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ఒక డెప్త్ ఉన్న ప్రాపర్ బీటెక్ లేదంటే ఒక పిహెచ్డీ చేసిన వాడు అర్థం చేసుకునే లవ్ స్టోరీస్ అనమాట 2 కూడా. సో ఆ 2 కూడా మంచి సినిమాలే. ఆ 2 సెకండ్ ప్లేస్లో ఉంటాయి. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కే ర్యాంప్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మన తెలుగు సినిమా మళ్ళీ దివాళీకి ఒక తమిళ సినిమా వచ్చినా పోటీ పడి మన తెలుగు సినిమా కలబడింది. అండ్ దానికి మనకు హ్యాపీగా ఉంది. చాలా బాగుంది అన్న. సో ఈ మధ్య కాలంలో సిచ్యువేషన్ కామెడీ చాలా తక్కువ వర్కౌట్ అవుతుంటాయి. సో చాలా బాగా వర్కౌట్ అయింది సిచ్యువేషన్ కామెడీ. మనకి ఇంతకుముందు మారుతి గారి మూవీస్లో ఉండేది ఇలా ఒక డిజార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని కామెడీ జనరేట్ చేస్తారు కదా, అలాంటి కామెడీ అయితే చాలా బాగా జనరేట్ అయింది. ఎక్కడ ఒక ఇంటర్వల్ బ్యాక్ దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా సరదాగా వెళ్ళిపోయింది. కామెడీ తగ్గిందని కాదు, కంప్లీట్గా ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోయింది. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలో వెళ్తాయో అలా వెళ్ళిపోయింది. ఆయన బూత్ అయినా లేదంటే ఆయన యాటిట్యూడ్ అయినా అలా వెళ్ళిపోయింది. కానీ బట్ ఏదైతే ప్రీ క్లైమాక్స్ నుంచి అదే ప్రీ ఇంటర్వల్ నుంచి ఒక ట్విస్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సిచ్యువేషన్ కాబట్టి చాలా బాగా కొట్టింది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయినా లేదంటే నరేష్ గారి స్టార్టింగ్లో అంత అన్నెసరీ క్యారెక్టర్ అనిపించినా సరే క్లైమాక్స్కి వచ్చేసి లేదంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆయన మంచి సీన్స్ పడ్డాయి. ఒక ఎమోషనల్ సీన్స్ అయినా లేదంటే ఒక కామెడీ సీన్స్ అయినా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ చాలు ఒక పండగ సీజన్కి ఇలాంటి ఒక సినిమా సరిపోతుంది. కొంచెం సర్ప్రైజే. ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే మొన్న ఇది వచ్చింది రజనీకాంత్ మూవీ వచ్చింది కదా, అందులో ఒకటి ట్రై చేస్తారు కదా, సేమ్ ఇందులో కూడా ట్రై చేస్తారు అలాంటిది ఒకటి. సో దాని వరకు సర్ప్రైజ్ అవ్వచ్చు కానీ బట్ ఓకే అంత ఇంపార్టెంట్ కాదు. కానీ బట్ ఆయనది సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి లేదంటే వాళ్ళ క్యూరియాసిటీ ఇంకొక బూతులు పెట్టేసి టీజర్లో జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి బూతులు ఇవైతే స్క్రీన్ మీద ఏం లేవు. మేబీ డైలాగ్స్ ఇప్పుడు లూడో అనేది డైలాగ్ మాడిఫై చేశారు, ఇంకొన్ని సీన్స్ అవి మ్యూట్ చేశారు, లేదంటే కొన్ని డైలాగ్ చేంజ్ చేసుకున్నారు, వాటి వరకు ఓకే. కానీ బట్ ఓకే ఫ్యామిలీతో లిప్ కిస్లు ఉన్నాయి. ఎందుకంటే లిప్ కిస్లు కూడా మరి ఏదో పెట్టాలని కాకుండా స్టోరీకి అవసరమై పెట్టుకున్నారు అనిపించింది. బట్ ఎంత అంత 4, 5, 6, 7 ఓకే 7, 8 ఉంటాయి. బట్ ఓకే అవన్నీ కూడా కావాలని కాకుండా ఇప్పుడు విజయ్ గారి ఆయన మూవీస్లో ఏంటంటే సినిమాకి అవసరం లేకపోయినా పెడుతుంటాడు ఆయన. సో అలా కాకుండా సినిమాకి అవసరం అయ్యేలా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ డిజార్డర్కి అలా ఇవ్వాలి అంతే, దానికి అంతకంటే మెడిసిన్ ఏమంటుంది. బట్ ఓకే అన్న చాలా బాగుంది. రీజన్ ఉంది, నీకు స్టోరీ డిమాండ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వేరే సినిమాలో మనుషులు డిమాండ్ చేసి పెట్టుకుంటున్నారు. బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. బాగుందన్న. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ మూవీస్ మనకి డూట్తో కంపేర్ చేసుకున్నా, తెలుసు కథతో కంపేర్ చేసుకున్నా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చవచ్చు. ఎందుకంటే డూట్ చాలా బాగుంది, దీనికంటే చాలా బాగుంది. బట్ అందరికీ అది నచ్చదు, అందరికీ ఎక్కదు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ తీసుకెళ్ళి మా అమ్మానాన్ని సినిమా తీసుకెళ్ళాలనుకోండి, ఏంట్రా ఈ సినిమా చెప్పి తన్ని తరిమేస్తారు. ఆ లెవెల్ ఉంది డూట్ అయితే. బట్ ఒక యంగర్ జనరేషన్కి అయినా డూట్, ఒక యంగర్ జనరేషన్కి అయినా లేదంటే ఒక మెచ్యూర్డ్ పీపుల్కి అయినా లేదంటే ఒక జంజీ కిడ్స్కి అయినా సరే వాళ్ళ వరకు చాలా బాగా వస్తుంది. డూడైనా తెలుసు కదా కూడా సేమ్ అంతే. సో వాళ్ళకి నచ్చుతుంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అట్రాక్ట్ చేయకపోవచ్చు. ఈ 2 కిరణ్ అన్న అదృష్టం. బాగుందన్న, ఎందుకంటే కంటెంట్ ఉంది, కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్ బాగుంది కాబట్టి హిట్ అయింది తప్ప ఓన్గా వచ్చి హిట్ కొట్టేదానికంటే నలుగురిలో వచ్చి హిట్ కొట్టాడు కాబట్టి ఇంకొంచెం పెద్ద హిట్ అవుతుంది.